శ్రావణ మాసంలో ఆడవారు ఒక 7 శుక్రవారాలు ఇంట్లో దేవతార్చన చేసుకున్న తర్వాత కనీసం ముగ్గురికైనా తాంబూలం ఇస్తే మన ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని మన పండితులు చెప్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ విత్ సుహాసిని. అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి. నేను ప్రతి శుక్రవారం బ్రహ్మ ముహూర్త సమయంలో నిద్రలేస్తాను. సూర్యోదయం అయ్యే సమయానికి పూజ అంతా కంప్లీట్ అవుతుంది. బ్రహ్మ ముహూర్త సమయంలో పూజ చేయడం వల్ల మనం అనుకున్న కోరిక ఏదైనా నెరవేరుతుంది. మన కోరిక నెరవేరాలంటే మనం ధర్మ మార్గంలో నడవాలి. మన కోరిక ధర్మబద్ధమై ఉండాలి. అప్పుడే మనం అనుకున్నది జరుగుతుంది. మనం కోరిన కోరిక ఏదైనా ధర్మబద్ధంగా ఉండాలని మన శాస్త్రాలు పురాణాలు చూపించిన మార్గం ఇదే అని మన పండితులు చెప్తారు. ముందుగా తలస్నానం చేసిన తర్వాత బయట ముగ్గు పెడతాను. ఆ తర్వాత ఇంట్లో పూజ పనులు చేస్తాను. ఒక అమ్మాయి ఇలా కామెంట్ చేసిందండి, అక్క నైట్ ఎప్పుడు పడుకుంటావు, మళ్ళీ మార్నింగ్ ఎప్పుడు లేచి పనులు చేస్తావని అడిగింది. అయితే నేను థర్స్డే నైట్ వరకు అన్ని పనులు కంప్లీట్ చేసుకుంటానండి. ఇంటి బయట క్లీనింగ్ చేసి కల్లాపి కూడా నైటే చల్లుతాను. ముగ్గు మాత్రం మార్నింగ్ తలస్నానం చేసిన తర్వాత వేస్తాను. మన పెద్దలు కూడా గురువారం సాయంత్రమే క్లీనింగ్ చేసుకుంటే మంచిది, శుక్రవారం చేయకూడదని చెప్తారు. అందుకే గురువారం నైట్ వరకు క్లీనింగ్ పనులన్నీ చేసుకుంటాను. పూజ గది కూడా శుభ్రం చేసుకుని అన్ని రెడీగా పెట్టుకుంటాను. ఇలా చేస్తేనే బ్రహ్మ ముహూర్త సమయంలో పూజ చేయడానికి వీలవుతుందండి. టైం కూడా సరిపోతుంది. ఇలా గురువారం నైటే పనులన్నీ కంప్లీట్ చేసుకుంటాను. శుక్రవారం రోజు 3 గంటలకు నిద్ర లేచి ఇంట్లో మాపు ఒక్కటి పెట్టి తర్వాత తలస్నానం చేసుకుంటాను. తలస్నానం చేసిన తర్వాత ఇంటి బయట ముగ్గు వేస్తాను. తర్వాత పూజ పని చేసుకుంటాను. కంప్లీట్ డీటెయిల్స్తో ఒక వీడియో ప్లాన్ చేస్తానండి త్వరలో. బ్రహ్మ ముహూర్త పూజ విత్ టైం మేనేజ్మెంట్. ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి ఆడవారు శ్రావణ మాసంలో ఒక 7 శుక్రవారాలు కనీసం ముగ్గురికైనా తాంబూలం ఇవ్వడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుందని పండితులు చెప్తారు. శ్రావణ మాసంలో వీలు కాని వాళ్ళు ఏ మాసంలో అయినా 7 శుక్రవారాలు ఇంట్లో ఇలా చేస్తే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది. బ్రహ్మముహూర్త సమయంలో చేయడం వల్ల ఇంకా మంచి ఫలితం ఉంటుంది అంటారు. అందుకే నేను బ్రహ్మముహూర్త సమయంలో శుక్రవారం పూజ మీతో షేర్ చేస్తున్నానండి. శ్రావణ మాసం మొదలు 7 శుక్రవారాలు ఇలా చేస్తే తప్పకుండా లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది. మధ్యలో ఆడవాళ్ళకి పీరియడ్స్ వచ్చినా నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేసుకోవచ్చని మన పెద్దలు చెప్తారు. ముందుగా దేవతార్చన చేసుకునేటప్పుడు లక్ష్మీ రూపు పెట్టుకొని పూజ చేసుకోవాలి. లక్ష్మీ రూపు 2 అంగుళాల కంటే ఎక్కువ ఉండకూడదు. 2 అంగుళాల కంటే ఎక్కువ ఉంటే ప్రాణప్రతిష్ఠ చేయాలి కాబట్టి తక్కువ ఉన్నదే మన ఇంట్లో పెట్టుకోవాలి. లక్ష్మీదేవి విగ్రహం లేని వాళ్ళు ఒక తమలపాకు పైన గౌరమ్మం చేసి కూడా పూజ చేసుకోవచ్చు. ఇలా గౌరమ్మను లేదా లక్ష్మీదేవి విగ్రహం పెట్టుకుని పూజ చేసుకుంటూ ఈ శ్రావణ మాసం మొదలు ఒక 7 శుక్రవారాలు కనీసం ముగ్గురికైనా తాంబూలం ఇస్తే లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువుంటుందని పండితులు చెప్తారు. శుక్రవారం రోజు ఉప్పు దీపం పెట్టడం వల్ల ఎలాంటి అప్పుల బాధలు ఉన్నా తొలగిపోతాయి, మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఉప్పు దీపాన్ని పెట్టిన తర్వాత ఆ ఉప్పుని ఏం చేయాలని కామెంట్ చేస్తున్నారండి. ఉప్పు దీపం యొక్క ప్రయోజనాలు నియమాలకు సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయండి. తప్పకుండా వాటిని చూడండి. కంప్లీట్ డీటెయిల్స్ తెలుస్తాయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. చూసారు కదండి, శ్రావణ మాసంలో బ్రహ్మ ముహూర్త సమయంలో శుక్రవారం రోజు చేసుకున్న పూజా విధానాన్ని తప్పకుండా మీకు నచ్చుతుందని కోరుకుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.